నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా సాలకట్ల పవిత్రోత్సవాలు. తిరుచిపై పవిత్రాల అలంకరణలతో అనుగ్రహించిన మలయప్ప స్వామి. తిరుమలలో నేత్రపర్వంగా ఛత్రస్థాపనోత్సవం. నారాయణగిరి శ్రీవారి పాదాలకు అభిషేకోత్సవం. శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్. కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని బిఆర్ నాయుడు వెల్లడి. కార్వేటి నగరం వేణుగోపాలస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి దివ్య సోయగం. భద్రాచల క్షేత్రంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం. స్నపన తిరుమంజన సేవలో సీతారాముల అద్భుత అనుగ్రహం. తిరుమల దర్శన విధానాల్లో గణనీయమైన మార్పులు. నాణ్యమైన ప్రమాణాలతో భక్తులకు సకల సౌకర్యాలు. టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారుల ప్రత్యేక కృషి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీటీడీ పెద్దజేర్స్వామి, చిన్నజేర్స్వామి, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, ఆగమ పండితులు, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారికి తిరుచి సేవను నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైఖాన సాగమోక్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. సంవత్సరం పొడవునా స్వామివారికి నిర్వహించే ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ప్రత్యేక స్నానపీఠంపై వేంచెబు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జనమాడే. తరువాత టీటీడీ పెద్దజేర్స్వామి, చిన్నజేర్స్వామి, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, వైఖాన సాగమ పండితులు, అర్చకులు యాగశాలలోని పవిత్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు
జయ విజయులకు, గరుడాల్వార్కు, పోటు అమ్మవారికి, వకుళమాతకు, విమాన వెంకటేశ్వర స్వామివారికి, ధ్వజస్తంభం బలిపీఠాలకు, అలాగే స్వామి పుష్కరిణి వద్ద నెలవైన శ్రీభూ వరాహ స్వామివారికి, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివార్లకు పవిత్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. బుధవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో పాటు పవిత్రాలతో సర్వాలంకార శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని అర్చకులు తిరుచిపై వేంచెపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీవారి తిరుచి సేవ వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల గిరిల్లోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత బుధవారం ఛత్రస్థాపనోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయం నుండి అధికారులు, అర్చకులు నారాయణగిరి శ్రీవారి పాదాల వద్దకు చేరుకున్నారు. అక్కడ శ్రీవారి పాదాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం తులసి మాలతో శ్రీవారి పాదాలను అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై ఛత్రాన్ని స్థాపించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలను బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. కళాశాల వద్దకు చేరుకున్న చైర్మన్ కు జేఈఓ వి వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి భువనేశ్వరి పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్సిపల్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కళాశాల అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే నిర్మాణాత్మకంగా విద్యార్థులకు అవసరమైన పనులను ప్రణాళికలు రూపొందించి చేపట్టాలని సూచించారు. ఈ కళాశాల విద్యార్థులు ఎంతో చక్కగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, అందుకు అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని సూచించారు. అనంతరం కళాశాల పరిసరాలను, హాస్టల్ గదులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయని, విద్యార్థులకు మరింత మెరుగ్గా వసతులు కల్పిస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారి ఇన్వైట్ చేశారు నన్ను ఇక్కడికి రమ్మని. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యార్థులకి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కూడా. అవన్నీ ప్రిన్సిపాల్తోనూ జేయూ గారితో అన్ని చర్చించడం జరిగింది. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కొన్ని అవసరం ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించాలని చెప్పేసి నేను ఇప్పుడే అధికారులకు చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయని అవన్నీ కూడా చేసి ఆ తర్వాత కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ గట్రా చేయాలి, అవి కూడా ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఇవన్నీ కూడా ఏదున్నా కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం టీటీడీ చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా నా జేఓ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా పిల్లలకి ఎవరైతే హాస్టల్లో లేరో వాళ్ళకి కూడా కొంచెం భోజనాలు ఇవ్వమని అన్నారు. నేను వాళ్ళని జేయూ గారిని అడిగాను, ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా ఉన్ని కూర్చొని మాట్లాడి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అందరికీ హామీ ఇస్తూ, ఇవాళ మంచి రోజు, నేను మొదటిసారిగా వచ్చాను ఇక్కడికి, చూశాను. ఈ పరిసరాలంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చదువుకునేదానికి అనుగుణంగా ఉన్నాయి. మేడం గారు చెప్పారు, ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడే రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉంది ఈ కాలేజీకి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఓం నమో వెంకటేష్. టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి స్నపన తిరుమంజనం, గ్రామోత్సవం, తెప్పోత్సవాలను వేడుకగా నిర్వహించారు. తిరుపతికి 52 కిలోమీటర్ల దూరంలో కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో తొలి రోజైన బుధవారం సీతారాముల గ్రామోత్సవం జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు.
తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాములు పురవీధుల్లో ఊరేగుతూ గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సీతారాములకు తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. సాయం సంధ్యవేళలో సీతారాములు జలవిహారంలో దివ్యంగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారాములను అర్చకులు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. చూడచక్కటి తెప్పలపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో కర్పూరహారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదభరితంగా సాగిన తెప్పోత్సవంలో సీతారాముల దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కెనడా దేశానికి చెందిన రమణీరావు 6 లక్షల విలువ చేసే 4 కేజీల 144 గ్రాముల వెండితో తయారు చేసిన దీపాలను సమర్పించారు. ఈ మేరకు బుధవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు బాబుస్వామికి దాత ఈ దీపాలను అందజేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని బేడ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పసుపు, చందనాది పరిమళాలను సీతారాములకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. మధుర భక్తికి తార్కాణంగా నిలిచే రాధాకృష్ణుల అద్భుత దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో బుధవారం రాధా గోవిందుల ఊంజల్ సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున ప్రారంభమై పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ రాధాకృష్ణులను అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తులు హరే కృష్ణ భజనలు చేస్తుండగా రాధాకృష్ణుల ఊంజల్ సేవ విశేషంగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహాత్మ్యం ఉత్సవాలను బుధవారం ఉదయం వేడుకగా నిర్వహించారు. భగవంతుడికి ప్రీతికరమైన పత్రాలలో తులసి ఎంతో ప్రాశస్త్యమైనది. భగవంతుడికి నిర్వహించే పూజలు, ఆరాధనల్లో తులసి దళానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి ఆవిర్భించిన శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తులసి మహాత్మ్య ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ముందుగా శ్రీ గోవిందరాజస్వామి వారిని గరుడ వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. మాడవీధులలో భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని ఆలయంలోని ముఖమండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ పురాణ పండితులు తులసి మహాత్మ్యం పురాణ పఠనం గావించారు. ఆపై స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు
ఆదిగొని శేష చల్లినది గోవిందరాజు వీధుల నెల్లదానే గోవిందరాజు గోవిందరాజు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు నెలవైన ఎలవైకుంఠం భక్తకోటికి ఎంతో ప్రీతికరమైన పరమపావన పుణ్యక్షేత్రం. నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలు, శ్రీ వెంకటేశ్వరుడి దివ్య వైభవ లీలా విశేషాలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లే తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 2024 జూలై మాసంలో, అలాగే 2025 జూలై మాసంలో భక్తుల దర్శనం, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, క్యూ లైన్లు, ఇతర అంశాలలో పలు ప్రక్షాళనలతో సంస్కరణలను తీసుకువచ్చింది. ఈ మార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి మరింత మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా టీటీడీ తీసుకువచ్చిన పలు మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. తిరుమలలో తాజాగా టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే మొదటగా చెప్పుకోవలసింది శ్రీవాణి దర్శన సమయాలలో మార్పులు. గతంలో శ్రీవాణి టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్లో మాత్రమే భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 3 రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు ఏ రోజుకా రోజు శ్రీవారి దర్శనం కల్పించేలా విప్లవాత్మక నిర్ణయానికి టీటీడీ సంకల్పించింది. ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీవాణి దర్శన సమయాలలో తీసుకువచ్చిన మార్పులను ప్రయోగాత్మకంగా విజయవంతంగా అమలు చేస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నూతన నిర్ణయం పట్ల శ్రీవాణి భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన విధానాన్ని ఉదయం 5:45 ప్రారంభించి ఉదయం 10 గంటలు, 11 గంటల లోపు ముగుస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు సర్వదర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు లభించింది. అలాగే భక్తుల సంఖ్య అధికమవడంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు లడ్డూలను నిల్వ ఉంచడం సత్ఫలితాలనిస్తోంది. రోజు తిరుమలలో టీటీడీ 3 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ నిర్వహిస్తోంది. ఇక క్యూలైన్ల పర్యవేక్షణలో టీటీడీ నిర్ణయాలు భక్తులకు ఎంతగానో ఉపయుక్తంగా మారాయి. రద్దీకి అనుగుణంగా టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చేపట్టిన క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడి కౌంట్ నమోదు చేయడం, క్యూలైన్లలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో రద్దీ నియంత్రణ సాధ్యపడుతోంది. అలాగే రద్దీ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కువగా ఉన్న భక్తులను ఫ్రీ జోన్లకు తరలించే విధానమే క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తోపులాటలు జరగకుండా రద్దీ నియంత్రణ సాధ్యపడుతోంది. అనూహ్యంగా రద్దీ ఎక్కువైన సందర్భాలలో ముందుగా భక్తులను అప్రమత్తం చేయడం వీలవుతోంది. రద్దీ అధికంగా ఉండే సమయంలోనూ భక్తులు రోడ్లపై ఇబ్బందులు పడకుండా తిరుమలలోని 4 పిఏసీలలో సకల సౌకర్యాలతో వసతులను కల్పించారు. ఇక తిరుమల శ్రీవారికి నిర్వహించే వారపు సేవలలో తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకం సేవలను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయడంతో ఆలస్యం కాకుండా భక్తులు సులభంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా 2024వ సంవత్సరం జూలై నెలలో, 2025వ సంవత్సరం జూలై నెలలో విభాగాల వారీగా పెరుగుదల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దర్శనం విషయానికి వస్తే 2024 జూలైలో 22,13,330 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2025 జూలైలో
23,76,949 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 1,63,619 మంది భక్తులు అధికంగా శ్రీవారిని దర్శించుకున్నారు. పెరుగుదల 7.40% ఉంది. అన్నప్రసాదాలను పరిశీలిస్తే 2024 జూలైలో 68,12,221 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. 2025 జూలైలో 94,58,008 మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 26,45,787 మంది భక్తులు అధికంగా అన్నప్రసాదాలను స్వీకరించారు. పెరుగుదల 38.83% ఉంది. రిసెప్షన్ విభాగంలో 2024 జూలైలో 12,47,18,085 మంది భక్తులు వసతి సౌకర్యాన్ని పొందారు. 2025 జూలైలో 13,89,18,037 మంది భక్తులు వసతి సౌకర్యాన్ని పొందారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 1,41,99,952 మంది భక్తులు అధికంగా వసతి సౌకర్యాన్ని పొందారు. పెరుగుదల 11.39% ఉంది. హుండీ ఆదాయం 2024 జూలైలో 125,35,72,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. 2025 జూలైలో 129,45,70,000 రూపాయలు హుండీ ఆదాయం లభించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 4,09,98,000 రూపాయలు అధికంగా హుండీ ఆదాయం లభించింది. పెరుగుదల 3.27% ఉంది. లడ్డూల ఉత్పత్తి 2024 జూలైలో 1,04,57,550 లడ్డూల ఉత్పత్తి జరిగింది. 2025 జూలైలో 1,25,10,300 లడ్డూల ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 20,52,750 లడ్డూలను అదనంగా ఉత్పత్తి చేయడం జరిగింది. పెరుగుదల 19.63% ఉంది. లడ్డూల ఆదాయం రూపాయలలో 2024 జూలైలో 41,06,58,350 రూపాయల ఆదాయం వచ్చింది. 2025 జూలైలో 50,57,37,000 రూపాయల ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 9,50,78,650 రూపాయలు అదనంగా ఆదాయం లభించింది. పెరుగుదల 23.15% ఉంది. తలనీలాల సమర్పణ 2024 జూలైలో 8,67,232 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారు. 2025 జూలైలో 9,13,650 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలను సమర్పించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 46,418 మంది భక్తులు అధికంగా తలనీలాలను సమర్పించారు. పెరుగుదల 5.35% ఉంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి,
తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ కాత్యాయని వ్రత దీక్ష విశేషంగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలలో భాగంగా ఆలయ ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వశోభితంగా అలంకరించిన శ్రీ కాత్యాయని అమ్మవారిని వేంచెపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపి భక్తులచే సంకల్పం చేయించారు. ఆపై అర్చకుల సూచనలతో భక్తులు కాత్యాయని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అష్టలక్ష్ములకు అభినుతులు, పరిపరి విధముల ప్రస్తుతులు. అష్టలక్ష్ములకు అభినుతులు, పరిపరి విధముల ప్రస్తుతులు. పాల్కడలి పట్టి ప్రభుని చేపట్టి ఆదిలక్ష్మిగా అలరినది. పాల్కడలి పట్టి ప్రభుని చేపట్టి ఆదిలక్ష్మిగా అలరినది. కడప నగరం చిన్న బెస్తవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో అభిషేకం జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత పార్వతీ నందరునికి వర్ణమయ పుష్పమాలలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారు విశేష అలంకరణలు భక్తులకు దర్శనమిచ్చారు. హరిహర రాయలు బుక్కరాయల కాలంలో 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో శ్రావణ మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రత్యేక ఉపచారాధనలు నిర్వహించారు. తరువాత బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, కర్పూరహారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో సీమంతోత్సవం వేడుకగా జరిగింది. ఏటా శ్రావణ మాసం ఏకాదశి రోజున సత్యమ్మ తల్లికి సీమంతోత్సవాన్ని నిర్వహించడం ఈ ఆలయంలో ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో సత్యమ్మ తల్లికి వాలుజడ, ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా అర్చకులు అమ్మవారికి సీమంతోత్సవాన్ని జరిపి మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. పలువురు మహిళలు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అదేవిధంగా చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ చిత్తూరమ్మ తల్లి వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా గర్భాలయంలో అమ్మవారికి నిత్య ఉపచారాధరణ పూర్తి చేశారు. తరువాత చిత్తూరమ్మ తల్లి ఉత్సవమూర్తిని సకలాభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. దోష నివారణార్థం ఆలయంలో ఆగమోక్తంగా జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా అర్చకులు అష్ట కలశ స్థాపన తదితర యాగశాల పూజలు జరిపారు. ఆపై స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం అర్చకులు ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రావణ మాసం ఏకాదశి సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో ముచ్చటైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళలు మంగళ గౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక వేదికపై శ్రీ గౌరీదేవిని వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల సూచనలతో సౌభాగ్య ఫలాలను ప్రసాదించు తల్లి అని గౌరమ్మను వేడుకుంటూ భక్తి శ్రద్ధలతో మంగళ గౌరి వ్రతాలను జరుపుకున్నారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా జమలాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. దోష పరిహారార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలలో చివరి రోజున అర్చకులు ప్రధాన కలశాన్ని చక్రతాళ్వార్ను ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ పుష్కరిణి జలాలతో చక్రతాళ్వార్కు అభిషేకం చేశారు. అనంతరం పవిత్ర విసర్జన చేసి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో ఆలయంలో ప్రోక్షణ జరిపారు. ఆ తరువాత యాగశాలలో హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా ఖమ్మంలోని శంకరమఠంలో వేంచేసిన శ్రీ శారదాదేవి అమ్మవారికి కుంకుమార్చనలు కనుల పండుగ నిర్వహించారు. ముందుగా శ్రీ శారదాదేవి అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి చూడ చక్కగా అలంకరణలు చేసి హారతులు అందజేశారు. మహిళలు అమ్మవారి చెంత ప్రణమిల్లి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.